షీ వాజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. నా వివాహం అయ్యే వరకు షీ వాజ్ మై ఓన్లీ ఫ్రెండ్ యాక్చువల్లీ చెప్పాలంటే. తనతో రాస్తూ, ఎన్ని నాళ్ళు నీవు తప్పిపోయి ఎన్నలేని జీవితాన్ని దీవెనల్ని కోల్పోయి ఎన్నలేని దీవెనలు కోల్పోయి దుఃఖించదు ఎందుకు నా నేస్తమా? ఆయన ప్రేమని మర్చిపోయి లోక ప్రేమను వెతికి నిరీక్షణ కోల్పోయి ఓ నేస్తమా, ఏసే నీ ఆదరణ, ఏసే నీ ఆధారం, ఏసే నీ ఆనందం. లోక స్నేహం కొంతకాలం, పాప బ్రతుకు నరక మార్గం. ఏసే నీ ఆనందం. మధుర స్నేహం విడిచిపోతేవా, యేసు ప్రేమ మర్చిపోతేవా? ఈ పాట రాస్తూ తన జీవితాన్ని నా కళ్ళు ముందు చూస్తూ, బికాజ్ ఎవ్రీ డే నాకు తెలిసి ఎంత స్థితిలోకి వెళ్ళిందంటే మిద్ది మీదకి వెళ్ళిపోతుంది. అపవాది ప్రభావం ద్వారా బాధించబడి మిద్ది మీదకి వెళ్ళిపోతుంది. ఇంకా దూకి చచ్చిపోతానికి, చచ్చిపోయే ముందు నాకు ఫోన్ వస్తుంది. చచ్చిపోయే ముందు ఫోన్ వస్తుంది, ఇదిగో నేను దూకి చచ్చిపోతాను అనుకుంటున్నా, ఇదిగో నేను చచ్చిపోతున్నా, చివరి నీకు చెప్తున్నా. ఎట్లా ఉంటుంది అనుకున్నాడు మీకు? ఫోన్ వచ్చినాక అలుక్కమంటుంది నాకు గుండె. ఇప్పుడు మాట్లాడాలి, ఇదిగో విసికి వేసారనే జీవితం చివరి మరణ అంచులో ఉంది. ఇప్పుడు కాపాడాలి. ఐ విల్ టాక్ అవర్స్, కామ్ హర్ డౌన్. ఏసేయ ప్రేమ, ఏసేయ ప్రేమ, ఏసేయ ప్రేమ, ఏసేయ ప్రేమ, ఏసేయ ప్రేమ. ఎందుకు చెప్పాలంటే, ఉన్నది చెప్పాలంటే, తండ్రి తునీకరించాడు, తల్లి నో నాట్ మచ్. యంగ్ అడల్ట్ లైఫ్ లాస్ట్. నో లవ్, నో ట్రూ లవ్, నెవర్ కుడ్ ఫైండ్ ట్రూ లవ్. అలాంటి సమయంలో ఎక్కడికి పోతాం? ఎవడు ప్రేమను చూపిస్తాడా అని ఎవడు పడతాడు తిరిగిపోతాం. బట్ దెన్ కనీసం నాకు అనిపిస్తుంది, తనను రక్షిస్తానుగా నన్ను పెట్టాడేమో దేవుడని. ఎందుకంటే తనకి దురాత్మ ప్రభావం బట్టి పీడించబడేటప్పుడు తనకు విరోధంగా చేతబడులు చేశాడు ఒకడైతే, తన్ను సంపాదించుకుంటే చేతబడులు చేసి ఆ ప్రభావంలో తను ఏం చేస్తానో కూడా అర్థం కాదు. ఒకరోజు నేను ప్రార్థనలో ఉన్నా, ఫోన్ వచ్చింది. నేను ఫోన్ అయితే మాట్లాడినా, నాకు దురాత్మ స్వరం వినపడుతుంది. ఏమంటే ఏ స్వరక్తం చేయమని చెప్పంటే, ఐ కాంట్ టెల్ దట్. చెప్పు ఏసు రక్తం చేయమని. ఐ కాంట్ సే. ఏయ్ చెప్పా. సైలెంట్. ఐమ్ ఆస్కింగ్, ఆర్ యు దేర్? సైలెంట్. ఫోన్లో ప్రార్థన చేసిన తర్వాత బ్యూటీ, ఇట్ వాజ్ నాట్ మీ. I think I have a demon. I said, yeah, I know it is a demon. It's not you. Better come back to Christ. తన గురించి చెప్పి మధ్యలో ఆపుతాం బాగోదు, కానీ యేసు ప్రభు తన దురాత్మలన్నిటి నుండి విడిపించాడండి. అన్నిటి నుండి విడిపించాడు. తన తిరిగి క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత ప్రతి దైవం తను విడిచిపోయింది, ప్రతి బంధకం విడిచిపోయింది. ఈరోజు చక్కగా గణగణ జీవిస్తుంది. బట్ వాట్ ఐ లైక్ టు సే, ఆ జర్నీలో చూస్తూ రాసిన పాట ఈ పాట. ఇట్ వాస్ ప్రాబబ్లీ 2009 when I wrote this song. 2008 or 9 I wrote this song. కానీ ఈ పాట పాడేటప్పుడు మన ప్రార్థనలోకి వెళ్ళబోతున్నాం. మన ముందు ప్రభు బల్ల కూడా ఉంది. కానీ నిజంగా మీ స్నేహితులు ఎవరో చూడండి, మీ స్నేహం ఎలాంటిదో చూడండి. నిజంగా క్రీస్తునందు మీరున్నారా, ఇంకా అపవాది బంధకాల్లో తాత్కాలికమైన ఆశలతో, కోరికతో దేవుని నుంచి దూరంగా పోతూ, మీ జీవితంలో నష్టపోతూ, దీవించబడవలసిన జీవితం యేసులోనే ఉన్నానంటూ ఫలించక రాలిపోయి కేవలం అగ్నిలో మెలిపోయి జీవితంగా మారుతుందో చూడండి. దయచేసి తలలో ఉంచుదాం, అలాగే ప్రార్థనలోకి వెళ్దాం. మన ప్రార్థనలో వెళ్తూ మనం సిద్ధపరచుకుంటూ, దేవుని ప్రేమ ఎంత గొప్పదో గ్రహిస్తూ, ఆయన ప్రేమని గుర్తెరుగుతూ, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య, నిన్ను రక్షిస్తున్న
ఈ రోజు కూడా నిన్ను రక్షిస్తున్న ఆయన ప్రేమ, ఈరోజు కూడా నిన్ను విడవని దేవుడు, ఈరోజు కూడా నీ కొరకు సమస్తము త్యాగం చేస్తున్న దేవుడు, ఘనుడైన దేవుడు, ఘనుడైన దేవుడు, నిన్ను ప్రేమిస్తున్న యేసయ్యను జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నిన్ను పిలుస్తున్నాడండి, ఈరోజు నిన్ను కోరుతున్నాడండి. ఈరోజు నీవు ఆయన కౌగిట్లో ఉండాలని ఆశపడుతున్నాడండి. నీవు ఆయన యందు నిలిచి ఉండాలని, ఆయన నీ యందని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎన్ని నాలు నీవు తప్పిపోయి, ఎన్నలేని దీవెనలన్నీ కోల్పోయి, దుఃఖించేదవెందుకు నా నేస్తమా? ఆయన చేసిన మేలన్నీ మర్చిపోయి, లోకభోగ స్నేహాలతో తేలిపోయి, నిరాశే మిగిలింది ఓ నా నేస్తమా. యేసే నీ ఆదరణ, యేసే నీ ఆధారము, యేసే నీ ఆనందము. లోక స్నేహం ఎంతకాలం, పాప బ్రతుకు నరక మార్గం, యేసే నీ జీవనాధారము. మధుర స్నేహం విడచిపోతీవా, యేసు ప్రేమ మరచిపోతీవా. మధుర స్నేహం విడచిపోతీవా, యేసు ప్రేమ మరచిపోతీవా. ఈరోజు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. యేసయ్య ప్రేమను విడిచిపోయారా? యేసయ్య ప్రేమను మర్చిపోయారా? యేసయ్యను మర్చిపోయి యేసయ్యను విడిచిపోతున్నారా? ఎటువైపు వెళ్తున్నారా? ఎటుంది మీ జీవితం? ఏమవుతుంది మీ బ్రతుకు? ఏమవుతుంది మీ స్థితి? ఫలిస్తున్నారా? అభివృద్ధి చెందుతున్నారా? ఎండిపోతున్నారా? నాశనం అవుతున్నారా? ఫలించాలని దేవుడు కోరుతున్నాడు కదా, ఫలించాలని దేవుడు కోరుతున్నాడు కదా, ఫలించే జీవితాన్ని దేవుడు ఆశిస్తున్నాడు కదా, ఫలించు వారు ఉండాలని దేవుడు కోరుతున్నాడు కదా. ఏది నీ ఫలము? ఏది నీ ఫలము? ఏ మాత్రమో ఫలము లేదా? ఇంకా స్వార్థమా? ఇంకా లోకమా? ఇంకా క్షణమాత్ర జీవితమా? ఇంకా తాత్కాలిక బ్రతుకా? ఇంకా ఏముంటుందా? నాకేముంటుందా? నా శరీర ఇచ్ఛల వాంఛల కోరికలు తగినట్టుగా బ్రతుకుతున్నావా? లేకపోతే నీ ద్వారంగా తండ్రికి మహిమ తెస్తున్నావా? తండ్రికి మహిమ ఉందా? ఎందుకంటే నమ్మండి, ఇట్ కుడ్ బి ద హార్డెస్ట్ ప్లేస్. ద బ్రోకెన్ ప్లేస్ ఇస్ ద హార్డెస్ట్ ప్లేస్. బట్ ట్రస్ట్ గాడ్, ఈవెన్ ఇన్ యువర్ బ్రోకెన్ ప్లేస్ గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్. Even in your broken place, God is faithful, because He is the one who heals your wounds, who will fix you, make you valuable. విరిగిన నీ బ్రతుకు, పాడిన నీ బ్రతుకును బాగు చేయగలిగిన వాడు ఆయనే. నీ బ్రతుకులో విలువ ఇవ్వగలిగిన వాడు ఆయనే. నిన్ను పైకి లేవనెత్తగలిగిన వాడు ఆయనే. ఇప్పటికే మీ జీవితాన్ని పాడు చేసుకున్నారా? వ్యర్థమైన స్నేహం, వ్యర్థమైన కార్యాలు, వ్యర్థమైన క్రియలు ఉన్నారా? అడగండి, దేవా నన్ను బాగు చేయ్యా, నన్ను సరిదిద్దు ప్రభా, నా జీవితంలో విలువనివయ్యా. దేవా నా జీవితంలో సహాయం చేయ ప్రభా. దేవా నా జీవితంలో నన్ను చెక్ అయ్యా. దేవా ఇదిగోనయ్యా, నీ దగ్గరికి వస్తున్నా, నీ చేతులకే సమర్పించుకుంటున్నాను. నా జీవితంలో నీ కార్యం జరిగించు ప్రభా. అడగండి.
మర్చిపోయాడు ఆయన చేసిన మేలు. ఆయన నిలిచినోళ్ళకి దేవా, చివరికి నిరాశే కదా, కేవలం నిరాశే కదా. ఇదిగో దేవుడు నేను ఎంతో ప్రేమిస్తున్నాడండి. ఇక్కడ ఉన్న మిమ్మల్ని దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. మీ జీవితం ఎంతో విలువైనది. ఆయన దృష్టిలో నీ జీవితం ఎంతో విలువైనది. ఇదిగో ఇప్పుడు మరలా చెప్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. నువ్వు నాకు కావాలి, నువ్వు నా ఎందు నిలిచి ఉండాలి. నువ్వు నా ఎందు నిలిచి ఉంటే నేను నీ ఎందు నిలిచి ఉంటాను. నువ్వు ఫలించాలని నీకు అన్ని చేస్తాను. నువ్వు ఫలించాలని నేను ఆశపడుతున్నాను అంటున్నాడు దేవుడు. మీకు ఆశ ఉందా? చెప్పండి దేవుడు, చెప్పండి. నాకు ఫలించాలని ఆశ ఉందయ్యా. నన్ను చెక్కయ్యా, నన్ను చెక్కయ్యా, నన్ను ఎదిగేలాగా చెయ్యయ్యా, నేను ఫలించినట్లుగా చెయ్యయ్యా. నా జీవితంలో విలువ దయచే, నా జీవితంలో సహాయం దయచే ప్రభా. ఇదిగో నా లోక ఆశలు నాలోని తీసేయ్యా. లోక ఆశలో విడిచిపెడుతున్నానయ్యా, లోక ఆశలో విడిచిపెడుతున్నానయ్యా. ఒక్కసారి ఆయన నీ కొరకు చేసిన త్యాగం యాగను జ్ఞాపకం చేసుకుంటారా? ఒక్కసారి నీ కొరకు మరణించిన యేసుని జ్ఞాపకం చేసుకుంటారా? నీ స్థానంలో మరణించిన యేసుని జ్ఞాపకం చేసుకుంటారా? ఆయన ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడో ఆయన నిరూపించి చూపించాడు కదా, జ్ఞాపకం చేసుకుంటారా? ఆయన వాక్యం చెప్పిన మాటని జ్ఞాపకం చేసుకో. మన అపరాధముల నిమిత్తమై, మన దోషముల నిమిత్తమై ఆయన నలగొట్టబడ్డాడు. ఆయన పొందిన దెబ్బ ద్వారాగా మనకు స్వస్థత అంట. మన సమాధాన శిక్ష అంతా అతని మీద మోపబడిందంట. స్వరూపమైనను సొగసైనను లేని వాడిగా మార్చబడ్డాడంట. నిన్ను బట్టే కదా, నిన్ను ప్రేమిస్తాడని బట్టే కదా ఈరోజు నీతో నిబంధన చేసిన దేవుడు అండి. నిన్ను నిబంధనలోకి పిలిచిన దేవుడు అండి. నీ కొరకు ఆయన రక్తాన్ని చిందించి, ఇదిగో ఆయన రక్తంలోకి నిన్ను ఆహ్వానిస్తున్నాడు. వస్తావా? నాతో నిబంధన చేస్తావా? నా నిబంధనలకు అడుగు పెడతావా? నాలో నువ్వు ఉంటావనేది నువ్వు దేవుడితో నిబంధన చేస్తావు. దేవుడితో నువ్వు ఉంటావనేది దేవుడితో నువ్వు నిబంధన చేస్తున్న సాదృశ్యం. దేవుడిలో నువ్వు నిబంధన లేకుండా దేవుడితో నువ్వు ఉన్నావనేది రుజువు లేదు. ఇంకా నువ్వు రక్షించబడలేదంటే, ఇంకా యేసుతో నువ్వు నిబంధన చేయబడలేదు. ఆయన రక్షణ బాప్తీసం తీసుకోలేదంటే, ఇంకా ఆయన ప్రభు వాళ్ళు పొందలేదంటే నువ్వు ఆయన నిబంధన లేవు. ఇదిగో మీతో నూతన నిబంధన చేయించడం నా రక్తం అని యేసు ప్రభు, ఆ ప్రభు వాళ్ళందే కదా చెప్పాడు. దీన్ని త్రాగని వాడు, దీన్ని తినని వాడు, దీన్ని త్రాగని వాడు నా పాత్రుడు కానేరని చెప్పాడు కదా. ఇదిగో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. యేసు మీ కొరకు చేసింది జ్ఞాపకం చేసుకోండి. ఏ మాత్రం కృతజ్ఞత ఉంటే చెప్పండి, దేవా నీకు వందనాలయ్యా. నా కొరకు నా స్థానంలో మరణించిన యేసయ్యా నీకు వందనాలయ్యా. నా పాపాన్ని భరించిన యేసయ్యా నీకు వందనాలయ్యా. నన్ను క్షమించిన దేవా నీకు వందనాలయ్యా. మనస్ఫూర్తిగా చెప్పండి, మనస్ఫూర్తిగా దేవుడితో మాట్లాడండి. దేవుడితో మాట్లాడండి. నేను దేవుడితో మాట్లాడుతూ నీ సమయాన్ని ఇస్తున్నావు. అపరాధిగా నిలిచి నిన్ను నిష్కలంకుని చేసేనే, నిరాక్షేపముగాని నీతో నిబంధన చేసి నిత్య జీవమిచ్చే ప్రేమతో. గ్రహిస్తున్నారా? నీ స్థానములతానే
మర్చిపోయి లోకభోగ స్నేహంతో పెరిగిపోయి నిలిచివే మిగిలింది నా నేస్తమా. ఇదిగో ఇక్కడ ఉన్నవారు నా జీవితంలో నేను చిగురించాలని ఆశపడుతున్నాను, నా జీవితంలో నేను ఫలించాలని ఆశపడుతున్నాను, నా జీవితంలో దేవుడు కార్యం జరిగించాలని ఆశపడుతున్నాను. ఇదిగో నన్ను నేను సమర్పించుకుంటున్నాను, నా జీవితము దేవుని చేతుల్లోకి సమర్పించుకుంటున్నాను, దేవుని యందు నేను నిలిచి ఉంటానన్న మాట చెప్తున్నాను. ఇదిగో నేను నిలిచి ఉంటానికి ఆశపడుతున్నాను అన్న వారు ఉంటే ఎక్కడ మీరున్న స్థానంలో లేచి నిలబడండి. ఒకసారి దేవుడు చూస్తున్నాడు, లేచి నిలబడండి. మన ప్రభు వాళ్ళకి వెళ్ళబోతున్నాం. వెళ్ళే ముందు కమాన్, మొదటిగా మనల్ని మనం దేవుని చేతులకు సమర్పించుకుందాం, మన హృదయ శుద్ధిని కాపాడుకుందాం, దేవుడితో మన హృదయాన్ని సరిదిద్దుకుని దేవుని చేతులకు సమర్పించుకుందాం. ఇదిగో నేను చిగురించాలని ఆశపడుతున్నాను, దేవుడు ఎదురు నేను నిలిచాలని ఆశపడుతున్నాను. నా శక్తి చాలదు, నాకు దేవుడు సహాయం కావాలి. నేను చేసిన తప్పులు ఒప్పుకుంటున్నాను, నేను చేసిన పాపాలను ఒప్పుకుంటున్నాను, నేను చేసిన తప్పులు పొరపాట్లు నేను ఒప్పుకుంటున్నాను. ఇదిగో నా నాకు అప్పు చెప్తున్నాను, నా ఆత్మ శరీరం మనసును దేవుని చేతులకు అప్పు చెప్తున్నాను. ఇదిగో మీరు నిజంగా చెప్తున్నాను, దేవుని చెప్పండి, ఏసయ్యా ఇదిగోనయ్యా నీ ప్రేమ నాకు కావాలయ్యా, నీ ప్రేమ నేను విడిచిపెట్టేసయ్యా, నిన్ను ఎడబాయనేసయ్యా, నాకు నువ్వు కావాలేసయ్యా. చెప్పండి, నోరు తెరిచి చెప్పండి, ఏసయ్యా నాకు నువ్వు కావాలేసయ్యా, నాకు నువ్వు కావాలేసయ్యా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనేసయ్యా. ఏసయ్యా నీ తోడు నాకు కావాలయ్యా, నీ ఆదరణ నాకు కావాలయ్యా. నువ్వు నన్ను ఏమైనా చెయ్యే పర్వాలేదయ్యా, నాకు కావాలయ్యా. నన్ను చెక్కయ్యా, నన్ను అంధకారం నువ్వు తీసుకెళ్ళి నన్ను మేలే చేస్తావు. నన్ను విడవద్దేసయ్యా, నన్ను విడవద్దయ్యా, నన్ను విడవద్దయ్యా, నన్ను విడిచిపెట్టద్దేసయ్యా, నన్ను విడిచిపెట్టద్దేసయ్యా, నన్ను పట్టుకోవేసయ్యా, నన్ను జవాబు వేసయ్యా. నీ ఆత్మ ద్వారా నాతో మాట్లాడయ్యా, నన్ను దర్శించయ్యా. ఆశ ఉందయ్యా, శక్తి చాలట్లేదయ్యా. ఆశ ఉంది, శరీరాన్ని చంపలేకపోతున్నా, చంపయ్యా నా శరీరం ఇచ్చాను, శరీరాశ. నా బంధకాలను తెప్పయ్యా, అపవాది ఊపిరి నుండి నా బడి తీసుకురాయ్యా, అపవాది కార్యాలను నిర్మూలన చేయ్యా, అపవాది తలంపులను హైపరచేయ్యా, నాకు స్వతంత్రత దయచేయ్యా. అయ్యా నీ ఎందరు నిల్చుంటానయ్యా, నీ వేరుకుపోయి ఏమి చేయలేనయ్యా. అయ్యా నీ స్నేహితులు ఉంటే ఎంత గొప్ప ధన్యత ప్రభా, నీ స్నేహం నాకు కావాలయ్యా, నాకు కావాలేసయ్యా. అడగండి, నాకు కావాలేసయ్యా, నిజంగా కావాలి అడగండి. దేవుడితో మాట్లాడండి, ఏసైతో మాట్లాడండి, నోరు తెరిచి ఏసైతో మాట్లాడండి, మనసులో కాదు నోరు తెరిచి మాట్లాడండి. చెప్పండి, tell him how much what he means to you, how much you love him. ఈరోజు దేవుడు ఎంత పాపి నన్ను క్షమిస్తున్నాడు, ఎలాంటి బ్రతుకు నన్ను బాగు చేస్తానికి ఆశపడుతున్నాడు, ఎలాంటి హీన స్థితిలో ఉన్నాడు నిన్నాడు, లేపటానికి దేవుడు ఇష్టంగా ఉన్నాడు. ఆయన చేయలేని లోతంటే ఏది లేదు, ఆయన హస్తము సిద్ధంగా ఉంది. ఆయన నీ కొరకు చేసిన కార్యం, ఆయన ప్రేమ నిన్ను విడిచిపెడతానికి ఆశపడలేదు. ఎలాంటి పాపమైనా, ఎలాంటి ద్రోహిమైనా, ఎలాగ దేవుడిని అవమానపరిచిన వ్యక్తిమైనా, దేవుడిని ఎరగనని బొంకిన నోరైనా, ఈరోజు దేవుడు పిలుస్తున్నాడు, నేను ఆహ్వానిస్తున్నాడు, రా నా దగ్గర రా. ఇదిగో నా చేతులు నీ వైపు చాపున్నాడు, నా హస్తం నీ వైపు చాపున్నారా, కంపెనీ రన్నింగ్ అంటాడు దేవుడు. ఆలస్యం చేయొద్దు, దూరంగా జీవితాన్ని పాడు చేసుకోవద్దు, నన్ను విడిచిపోవద్దు, రా నా దగ్గర రా. చెప్పండి, నీ దగ్గరికి వస్తాను, నువ్వు కాకపోతే నాకు దిక్కు లేరాయి, గతి లేరయ్యా, నువ్వు కాకపోతే నాకు ఎవరు లేరేసయ్యా. నన్ను బాగు చేయగలిగింది, విడిపించగలిగింది, నా జీవితాన్ని వెలుగుగలిగింది, నువ్వు కాకపోతే నాకు ఎవ్వరు లేరు, నాకు నువ్వే కావాలేసయ్యా. చెప్పండి, ధైర్యం చెప్పండి, మాట్లాడండి, దేశంతో మాట్లాడండి, మాట్లాడండి. మీ స్వరం ఎత్తి ఇంతసేపు దేవుడు మీతో మాట్లాడండి, మీరు ప్రతిస్పందనగా మాట్లాడండి, దేవుడితో మాట్లాడండి. స్థితి అయినా, వేదనల పోరైనా, శీఘ్రగతినే యేసుని చూడు.
సమరాన విషాదాల వలయాన ప్రభుని విడిచి దూరము పోకు. అవును, ఏ హీన స్థితి అయినా, వేదనల పోరైనా శీఘ్ర వచ్చిన వారిని ఎంత మాత్రము త్రోసివేసే దేవుడు కాదు, ఎంత మాత్రము విసుకునే దేవుడు కాదు. ఆయన ప్రేమతో హత్తుకునే దేవుడు, ఆయన ప్రేమలో కౌగిలించుకునే దేవుడు, ఆయన ప్రేమలో నిన్ను బలపరిచే దేవుడు. నువ్వు విలువైన వ్యక్తివని దేవుడు నీకు తెలియజేస్తాడు. ఆయన తల్లి గర్భంలో నిన్ను రూపించినప్పుడు నీ పట్ల కలిగి ఉన్న తలంపులు నీకు తెలియజేసే దేవుడు, నిన్ను బాగు చేసే దేవుడు. పాడైపోయి ఉన్నావా, విరిగిపోయి ఉన్నావా, చెదిరిపోయి ఉన్నావా, మనుషుల ద్వారా నాశనం చేయబడి ఉందా నీ జీవితం? పర్వాలేదు. ఈజ్ అ రెస్టోరర్. ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన బాగు చేసే దేవుడు, ఆయన నిన్ను శుద్ధీకరించే దేవుడు. తిరిగి చూసినప్పుడు మనుషులు గాయాలు చూడలేరు, అలాగే గాయాలు మాన్పే దేవుడు. నీ జీవితంలో ఆయన నీకు మేలు చేసే దేవుడు. ఇదిగో కీడుని మేలుగా మార్చే దేవుడు అండి. ఆయనను ప్రేమించి వారిని, ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారిని, వారి జీవితంలో మేలు జరుగు నిమిత్తమై ఆయన సమస్తము సమకూర్చి జరిగిస్తాడంట. అపవాది కీడు ఉద్దేశించి ఉండొచ్చు, నాశనాన్ని ఉద్దేశించి ఉండొచ్చు, నిన్ను పాడు చేస్తానికి వాడి గాయాలు ట్రాప్స్ పెట్టుండొచ్చు. కానీ ఇదిగో ఈరోజు మనం నమ్మిన దేవుడు, నీవు ఆయన దగ్గరకు వస్తే, ఆయనను ప్రేమించి ఆయన మాటకు లోబడితే, దేవుడు అంటాడు నేను సమస్తము సమకూర్చి జరిగిస్తా. ఇదిగో ఈ సమయంలో మన ప్రభు వల్లకి వెళ్ళబోతాం. ప్రార్థన చేస్తున్న వారు ప్రార్థన చేస్తూ ఉండండి. ప్రభు వల్ల కొరకు సిద్ధపడిన వారు మాత్రం నిలిచి ఉండండి. రక్షించబడి బాప్తీసం తీసుకుని దేవుని చేతుల్లోకి నా జీవితాన్ని అప్పచెప్తున్నాను. ఇదిగో ఈ బాలలోకి నేను అడుగు పెడుతున్నాను అనేవారు మనస్ఫూర్తిగా మీరు నిలిచి ఉన్న స్థానంలో దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. ప్రభు వల్లని దయచేసి ఇక్కడున్న పెద్దలు పరిచారకులు పంచుతుండగా దయచేసి ఒక కప్ తీసుకోండి. కప్ తీసుకున్న తర్వాత నిలిచి ఉంటారు, కూర్చుంటారు, మీ ఇష్టం. కానీ ప్రభు వల్ల మీకు కావాలంటే నిలిచి ఉండండి, వాలంటీర్స్ మీ చేతులకు అందిస్తారు. ఈ సమయంలో అలాగే దేవుని స్తుతిద్దామా? తండ్రి
స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం.